నిన్న ఉమ్మడి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి బొత్స గెలుపుకు కృషి చేయాలని తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తిరుగులేని మెజారిటీ సాధించిందని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్సీపీకి సంపూర్ణమైన మెజారిటీ ఉందని, నైతికత ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని పోటీకి పెట్టకూడదని, అయినా సీఎం చంద్రబాబు అభ్యర్థిని పోటీకి పెట్టారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. మన పార్టీ తరపున గెలిచిన వాళ్ల వద్దకు మనుషులను పంపించి లక్షల రూపాయలు ఇస్తామంటూ ప్రలోభ పెడుతున్నారని ఎత్తి చూపారు. విలువలు, విశ్వసనీయత వైఎస్ఆర్సీపీ నైజమని, ప్రలోభాలకు లొంగకుండా మన పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణకు మనస్ఫూర్తిగా సహకరించాలని పాడేరు, అరకు నియోజకవర్గాల పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు సాగిస్తున్న అధర్మ యుద్ధంలో మనమే గెలవాలని దిశానిర్దేశం చేశారు. వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళను ప్రజలు వాళ్లకు ఓట్లు వేసింది ఆ పార్టీ గుర్తును చూసి, ఆ పార్టీ పేరు చెప్పి, ఆ పార్టీ గుర్తును చూసి, ఆ పార్టీ తరపున వెళ్ళి ఓట్లు అడిగిన తర్వాత, గెలిచిన తర్వాత అటువంటి వాళ్ళను మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా, పోలీసులు మన చేతుల్లో ఉన్నారు, అధికారులు మన చేతుల్లోనే ఉండరు, డబ్బులు మన దగ్గర దండిగా ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు మనం ఖర్చు చేసి మనం ఎటువంటి పరిస్థితుల్లో అధర్మంగా అయినా కూడా మనం గెలిచాలి కదా అని ఆలోచన చేసి అదే కార్యక్రమం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా మనం చేసి ఉంటే ఆ ధర్మమేనా? ఇది ధర్మం కాదు. చంద్రబాబు నాయుడు నైజం మాత్రం చూపిస్తానే ఉన్నాడు. ఈరోజుకి కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమం జరుగుతూనే ఉంది. మోసం, అబద్ధాలతో సాగించే పాలన ఎక్కువ రోజులు ఉండదు. మనం చేసిన పనులకు ఇవాళ తలెత్తుకుని గర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చెప్పిన మాట ప్రకారం చేశాం, అందుకనే తలెత్తుకు వెళ్లగలుగుతున్నాం. అది మనకున్న సర్టిఫికేట్. కానీ చంద్రబాబుకు సంబంధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ప్రజల్లోకి వెళితే మీరిచ్చిన సూపర్ 6, సూపర్ 10 ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అడిగితే సమాధానం చెప్పుకోలేని స్థితిలో టీడీపీ కేడర్ ఉంది. అదే వాళ్లకు మనకు మధ్య ఉన్న తేడా అన్నారు వైఎస్ జగన్. అందరి అభిప్రాయం మేరకు బొత్స సత్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిపామని, అందరూ బొత్సకు సహకరించాలని కోరారు వైఎస్ జగన్. బొత్స సత్యనారాయణను మన పార్టీ తరపు నుంచి మనం ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనం రంగంలోకి దింపుతా ఉన్నాం. అందరు ఎమ్మెల్యేలని పిలిచిన, మన ప్రాంతంలో ఉన్న అందరూ కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలను, ఎంపీలను అందరినీ కూడా పిలిచి ఎవరైతే బాగుంటుంది అని చెప్పి అందరి ముందర అందరినీ అడిగా. అందరూ యునానిమస్గా ఈ ఎలక్షన్లో మారీచుల మాదిరి జరుగుతూ ఉన్న ఎలక్షన్ ఇది, శకుని పాచికల మాదిరి వేస్తూ ఉన్న ఎన్నికలు ఇవి. ఇటువంటి ఎన్నికల్లో మనకు బొత్స సత్యనారాయణ లాంటి కొంచెం ప్రొఫైల్ ఉన్నోడు, కొంచెం స్టేచర్ ఉన్నోడు, కొంచెం గట్టిగా నిలబడగలిగినోడు, మోటుకోగలిగినోడు, ఇటువంటి వ్యక్తులు ఉంటేనే మనం ఎన్నికలను చేయగలుగుతాము. మనం అందరం కలిసికట్టుగా మొత్తం జిల్లా మొత్తం ఏకం కావాలనంటే అటువంటి వ్యక్తి అయితేనే బాగుంటుంది అని చెప్పి అందరి నోట్లో నుంచి వచ్చిన మాట. ఇప్పుడు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి తగిన సంఖ్యాబలం లేదని, వైఎస్ఆర్సీపీకి 380కి పైగా ఓట్లు అత్యధికంగా ఉందని తెలిసినా కూడా కూటమి పోటీకి దిగుతుందని విమర్శించారు. రాజకీయాల్లో విలువలు మరింత దిగజారుస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్.